భారతదేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి ఫులే ఒకరు. దేశంలోని తొలి ఆదర్శ ఉపాధ్యాయుని. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సాగమనం, బాల్య వివాహాలు సావిత్రిబాయిని కదిలించాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నయోగాంలోని 1831 సంవత్సరం జనవరి 3వ తేదీన సావిత్రిబాయి జన్మించింది. ఈమెది కూడా బాల్య వివాహమే. ఆమె వివాహం సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫులేతో జరిగింది. వివాహ అనంతరం సావిత్రిబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనను గుర్తించిన జ్యోతిరావు ఫులే బాలిక పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. 1848వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో ఒక ఇంట్లో బాలిక పాఠశాలను సావిత్రిబాయి ప్రారంభించింది. ఆమె ప్రధాన ఉపాధ్యాయునిగా 9 మంది పిల్లలతో బడి నడిపేది. ఈ పాఠశాల నడపడం ఉన్నంత అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రిబాయి